నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో రంగురంగుల పుసలతో పురివి పిన్నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ గ్రీన్ బీడ్స్, డార్క్ పింక్, చిలకపచ్చ, రాణి రంగు, ఈ 2 కలర్స్తో మనం ఈ వీడియోకి కూడా సరిపోతాయి. ఓకేనా? ఇంకా అల్లే విధానం చూసేద్దాము. ఇప్పటి వరకు నేను 3 పార్ట్స్ అల్లే విధానం షేర్ చేశాను. 3 వీడియోలు ఉన్నాయండి. ఇప్పుడు ఇది 4వ వీడియో, పురివి పిన్నెమలు అల్లే విధానం. ఫస్ట్ పార్ట్ 1 ఇక్కడ వరకు షేర్ చేశానండి. పార్ట్ 2 ఇక్కడ వరకు, పార్ట్ 3 ఈ కొంచెం. ఓకేనా? ఇలా కోన్ షేప్ అల్లే మనకి రెడీ అవుతూ ముందుకు వెళ్తుంది అనమాట. నెమలి బాడీ పార్ట్ అనమాట ఇది. ఇప్పుడు మీకు అల్లేది నేను అంటే దాదాపు మనం ఇక్కడ వరకు వచ్చేసాం. ఇలా ఉంటుంది కదా నెమలిది. సన్నగాను, పొట్ట కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి షేప్ తీసుకురావటం కోసం ఇలా అల్లుతున్నాం. ఇక్కడ వరకు అయితే వచ్చేసామండి. ఇంకా ఇంకొక 1 2 3 4 స్టెప్స్ 5 స్టెప్స్ వస్తాయండి. ఇంకా ఈ వీడియోలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోదామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలా ఉంటుంది అనమాట మనకి. ఇది అడుగు భాగం. ఓకేనా? ఈ వీడియోలో ఫస్ట్ స్టెప్ చూసేద్దామండి. ఇక్కడ ముందు ఇక్కడ వైట్ బీడ్స్ 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్. ఫస్ట్ గ్రీన్ బీడ్కి తీసుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. గ్రీన్ బీడ్స్ ఇలా. ఈ సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి అమ్మటే. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ తీసుకున్నాం. ఇక్కడ సింగిల్ బీడ్ బేస్ తీసుకున్నాము. ఇక్కడ కూడా సింగిల్ ఒకే బీడు తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ తీసుకోవాలి బేస్. ఇప్పుడు ఈ బీడు, ఈ ఫ్లవర్లో ఇంకో బీడ్ ఉంది కదా, ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇలా. ఇక్కడ 1 2 3 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3 + 3 6 ఇలా. నెక్స్ట్ ఈ ఫ్లవర్లో నుంచి బయటకు వచ్చేద్దాము. ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం ఇలా. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ ఇంకా ఒక గ్రీన్ బీడ్డు, ఒక పింక్ బీడ్డు తీసుకోవాలి ఇప్పుడు బేస్. ఇలా. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇప్పుడు వైర్ అనేది ఎక్కడ ఉందో చూడండి. కలర్ బీడ్స్ అప్పుడు కలర్ చేంజ్ చేసేస్తున్నాం. వైర్ ఎక్కడుంది? లెఫ్ట్ వైపు ఉంది. ఇక్కడ 1 పింక్ ఎక్కించుకోండి ఫస్ట్, తర్వాత 2 గ్రీన్ ఇలా. 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసేయండి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్ చేసుకుందాము. 2 పింక్ బీడ్స్ ఇలా తీసుకొచ్చేసాక ఇక్కడ 1 2 3 పింక్ బీడ్స్ ఉన్నాయి. 1 పింక్. ఇప్పుడు ఫస్ట్ 1 పింక్ యాడ్ చేయాలి, తర్వాత 2 గ్రీన్ యాడ్ చేయాలి. ఒకటికి 2 సార్లు చూడండి కలర్స్ బీడ్స్ మార్చేటప్పుడు. నేను ఇలా పైకి గ్రీన్ రావాలి, అటు ఇటు పింక్. నెక్స్ట్ బయటకు వచ్చేద్దాము ఈ 2 బీడ్స్లో నుంచి. నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ చేసుకుందాము. ఇక్కడ 1 2 3 ఇక్కడ కూడా 1 పింక్
2 గ్రీన్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. బేస్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 పింక్, 2 గ్రీన్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసేయాలి. నెక్స్ట్ 1 పింక్, ఈ గ్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 1 గ్రీన్ బీడ్ తీసేసుకుందాము. 1 పింక్ అండ్ 1 గ్రీన్. 2 బీడ్స్ బేస్. ఒక్కసారి చూసేయండి ఇక్కడ వరకు ఎన్ని వేసామో. ఫస్ట్ ఇక్కడ 4 బీట్ మీద 2 బీడ్స్ ఇక్కడ రావాలి, 2 ఫ్లవర్స్ రావాలి 4 బీట్. తర్వాత 1 2 గ్రీన్ 2 ఫ్లవర్స్ రావాలి. ఇక్కడ పింక్ బీడ్ వచ్చేట్టు ఇక్కడ ఎక్కించుకోండి. ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ ఒక పింక్ బీడ్ రావాలి. నెక్స్ట్ పైన గ్రీన్ వచ్చేట్టు యాడ్ చేసుకుంటూ 1 2 3 ఫ్లవర్స్ రావాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఇక్కడ 1 పింక్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది. బేస్ పింక్ గ్రీన్ ఉన్నాయి. బేస్ మొత్తం 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 3 గ్రీన్ తీసుకోవాలి. ఇలా ఈ 6 బీట్ ఫ్లవరేనండి వచ్చేది ఈ స్టెప్ అంతా. అంటే అక్కడ 2 4 బీట్ మెథడ్స్ వేసాం కదా, అలా బయటకు వచ్చేసేయండి. నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ గ్రీన్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 గ్రీన్ తీసేసుకోవాలి. 3 + 3 6. ఇలా బయటకు వచ్చేద్దాము ఈ 2 బీడ్స్లో నుంచి. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ బేస్ అవుతాయి గ్రీన్. 1 2 ఫస్ట్ 1 బీడ్లో నుంచి, తరువాత ఇంకొక బీడ్లో నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఈ స్టెప్లో లాస్ట్ ఫ్లవర్ అవుతుంది. పైకి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఈ 4 బీట్ ఉంది కదా, దీనిలోకి ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 3 4 అవుతుంది. 2 బీడ్స్ యాడ్ చేసేయటమే. గ్రీన్ 1 2 ఇలా. నెక్స్ట్ పైకి వచ్చేద్దాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము. ఇలా శాంతం పైకి తీసుకొచ్చేసి స్ట్రాంగ్గా లాగేసేయండి. ఓకేనా? ఇలా ఉంటుంది అన్నమాట మనకి. ఫస్ట్ మాత్రం ఇక్కడ ఒక బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసాం. ఇక్కడ 1 బీడ్ తీసుకున్నాం, 3 బీడ్స్ యాడ్ చేసేసాం. మొత్తం టోటల్గా ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 ఫ్లవర్స్ రావాలి. ఇది ఒకటి యాడ్ చేసుకోండి 4 బీట్ మెథడ్. ఓకేనా? టోటల్ లుక్ అయితే ఇలా రావాలి మీకు. కోన్ షేపు కొంచెం పెరిగింది. ఇక్కడ లుక్ చూసారండి, అవుట్ లుక్. ఈ వెనక భాగం ఇలా ఉంటుంది కదా నెమలి, ఈ నెమలి వెనక భాగం చూసారు, అడుగు భాగం ఎంత అందంగా ఉందోనో. మనం నెమలి పొట్టకి ఎన్ని విధాలుగా వేస్తున్నామో చూడండి. ఇక్కడే ఉందన్నమాట విలువ అంతా నెమల్లో. ఓకేనా? ఒక్కసారి కౌంట్ చేసేస్తాను చూడండి బీడ్స్. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు మిడిల్లోకి తీసుకొస్తాను, అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ 4 బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, దానిలోకి ఇలా తీసుకొచ్చేయండి. ఇది మిడిల్ మనకి. ఇక్కడ కౌంట్ చేసి చెప్పేస్తాం మీకు. మొత్తం గ్రీన్ బీడ్సే వచ్చేస్తాయి మీకు పైన.
అవుట్లుక్ అంతా గ్రీన్ ఇచ్చేసాం కదా, ఇక్కడ నుంచి గ్రీన్ యాడ్ అవుద్ది అనమాట మనకి. ఒకసారి చూసేయండి, నేను కౌంట్ చేసేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 బీట్స్ రావాలి మీకు ఈ స్టెప్లో. ఓకేనా? మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా సరే మీకు ఎక్కడన్నా తప్పు అనిపించితే అక్కడే ఆపేసి ఇంకొకసారి వీడియోని వెనక్కి జరుపుకొని చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనకి ఖాళీ ఉండిపోయింది కదా, ఈ కోన్గా రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం మళ్ళీ ఇప్పుడు ఫిల్ చేసేస్తాం మొత్తాన్ని. ఇప్పుడు ఈ స్టెప్తో స్టార్ట్ చేస్తూ మెల్లిమెల్లిగా ఫిల్ చేసేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ 4 బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, దీనిలో ఫస్ట్ది ఈ 2 బీట్స్ తీసుకోవాలి. 4 బీట్ ఫ్లవర్లో 1 బీటు, 6 బీట్ ఫ్లవర్లో 1 బీటు, ఈ 2 బీట్స్ బేస్. 3 బీట్స్ యాడ్ చేసుకోవాలి. 3 + 2 5 బీట్ మెథడ్ అనేది వేస్తున్నాం. నెక్స్ట్ పక్కన ఇంకొక 4 బీట్ ఫ్లవర్ చూసారా, ఇక్కడ దీనిలో నుంచి మరలా దీనిలోకి ఈ 2 బీట్స్ సేమ్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేయాలి. నెక్స్ట్ 5 బీట్ ఫ్లవర్స్ 2 వేసాం. ఈ రెండిట్లో నుంచి బయటకు వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు 2 బీట్స్ సెట్ చేసుకుందాం. ఈ 2 బీట్స్ 2 బీట్స్ ఇలా 2 బీట్స్ గడి ఒక సెట్ కింద తీసుకుని అల్లేసుకుందాం. 2 బీట్స్ తీసుకున్నాను. ఇక్కడ మాత్రమే 5 బీట్ ఫ్లవర్స్ 2 వేయండి. తర్వాత 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. అంటే 6 బీట్ ఫ్లవర్ ఇక్కడ వేస్తున్నాం. ఇలా ఓకే. నెక్స్ట్ మరలా 2 బీట్స్ బేస్, 1 2 3 ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా మొత్తం ఇలా ప్రతిసారి 6 బీట్ ఫ్లవర్స్ వేసేయటమేనండి. ఇంకా ఇలా మరలా 2 బీట్స్ బేస్, 1 2 3 ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఎంత తేలిగ్గా ఉందో కదండి అల్లిక, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చిన అల్లికే కదండి, నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. 6 బీట్ ఫ్లవర్స్ వేసేయండి మొత్తం. ఈ మొత్తం 6 బీట్ ఫ్లవర్స్ వేసేయండి. ఇక్కడ వరకు నేను మీతో మాట్లాడుతూ ఉంటా, నేను ఆపినప్పుడు చెప్తా. వేసేయండి, ఇక్కడ వరకు వచ్చేసేయండి. చివరిది ఎలా వేయాలో నేను చెప్తా. ఇక్కడ వరకు వచ్చేయండి, నేను మీతో మాట్లాడుతూ ఉంటా. ఈ నెమలండి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీరు బీడ్ ఎలా ఎక్కించుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వీడియో మీరు జరపకుండా మీరు అల్లుతూ ఉంటే మాత్రం అర్థమవుతుంది. వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఉంటే మాత్రమే అర్థమవుద్దండి, లేకపోతే మీకు ఇది అర్థం కాదు. నెమలి అవునా కాదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్లో చూస్తూ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు బీట్ వరకు, నేను చెప్పింది అవునో కాదో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే అండి. ఇలా మరలా ముందుకు తీసుకెళ్ళిపోదాము. 2 బీట్స్ ఈ బీట్లోకి కూడా తీసుకొచ్చేద్దాము. ఇక్కడ ఈ 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఉన్నాయి కదా, ఈ 3 యాడ్ చేసేయటమే. ఇలా నెక్స్ట్ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేద్దామండి. ఇలా మరలా 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి.
ఇలా నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాము. ఇంకా ఇక్కడ ఈ స్టెప్లో లాస్ట్ 2 బీడ్స్ అండి ఇవి. 1 2 ఇవి బేస్ అవుతాయి మనకి. ఇక్కడ రైట్ 1 బీడ్ ఉంది, లెఫ్ట్ 1 బీడ్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 చూసారు కదా. 1 2 3 4 బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్ కలపాలి కాబట్టి స్టాండింగ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇలా 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్ కంప్లీట్ అయింది. కొంచెం ముందుకి లోపల ఖాళీ అనేది కొంచెం పూడింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ స్టెప్లో ఏమున్నాయో ఎన్ని వచ్చాయో చూద్దాము. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్స్ 2 రావాలి. 1 2 ఇవి. నెక్స్ట్ 6 బీడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మొత్తం ఇవి ఎన్ని వచ్చాయో చెప్తా. 1 2 3 4 5 6 7 8 రావాలి. ఓకేనా. ఇదండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి తీసుకొచ్చేసి నీడిల్ని ఇక్కడ మాత్రం చక్కగా చూడండి. ఇంకా పూర్తి చేసేస్తున్నాను దీన్ని. ఈజీగా ఉంటుంది. ఇక్కడ తప్పు వేశారు అంటే మాత్రం మీకు నెమలి హెడ్ పార్ట్ వేయటానికి మనకి ఇంకా ఉండదన్నమాట. ఇక్కడ తప్పు వేయొద్దు. ఓకేనా. ఇంకా చూసేయండి. ఇక్కడ 2 బీడ్స్ బేస్ ఉన్నాయి చూసారు కదా. ఇలా అడ్డు పెట్టి చూపిస్తాను చెయ్యి. ఇక్కడ 2 బీడ్స్ బేస్ ఉన్నాయి. ఇక్కడ 1 బీడ్ తీసుకోండి. మరలా రైట్ లెఫ్ట్ 1 బీడ్ తీసుకోండి. 6 బీడ్స్లో ఫ్లవర్స్లో ఈ బీడ్ 1 2 3 4 ఇలా తీసుకోండి. ఈ 4 బీడ్స్ తీసుకుని ఫస్ట్ నీడిల్ ఇక్కడ ఉంది 5 బీడ్కి ఇక్కడ ఒక బీడ్లో నుంచి తీసుకెళ్ళిపోదాం. ఇలా పైకి లూజ్ అయిపోద్ది. టైట్ చేసేసి తీసుకెళ్ళిపోతా. ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. లూజ్ అనేది అసలు ఇక్కడ ఉంచొద్దు. ఈ 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఈ 4 తీసుకుంటేనే మనం వెయ్యగలం. 4 బీడ్స్ అక్కడ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయొద్దండి. లేకపోతే మీరు స్కిప్ చేస్తే మాత్రం ఇది అర్థం కాదు మీకు. చూసారా. ఇదిగోండి ఒక్కొక్క ఫ్లవర్లో నుంచి ఒక్కొక్క బీడ్ తీసుకున్నాం. 6 బీడ్లో ఒక ఫ్లవర్ తీసుకున్నాము. 6 బీడ్లో 1 బీడ్ తీసుకున్నాము. నేను చెప్తూ ఉంటాను మీకు అర్థమైపోద్ది. 5 బీడ్లో ఈ బీడు, ఈ 5 బీడ్లో ఈ బీడు, ఇక్కడ 6 బీడ్ ఉంది కదా ఈ బీడు, మొత్తం 2 బీడ్స్ యాడ్ చేస్తే 6 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మరలా ఇది పూర్తి చేసేస్తాం. ఇంకా 2 బీడ్స్ తీసుకోండి. ఇలా పెట్టుకోండి. మీకు ఎదురికి ఇలా పెట్టుకుంటే చూడండి ఈ 6 బీడ్స్ ఫ్లవర్సే కదా అన్నీ. 2 బీడ్స్ ముందు తీసుకోండి బేస్. అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. ఇలా ఇలా తీసుకొచ్చేసి ఇదిగోండి ఈ 2 బీడ్స్ తీసుకున్నాను. 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఇదిగోండి ఇలా మరలా పైకి తీసుకొచ్చేసేయండి. ఇట్లా ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఇదిగోండి ఇలా మరలా ఇక్కడ ఈ ఒక బీడ్ ఉంది కదా దీనిలోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. మరలా 2 బీడ్స్
ఓకేనా. ఇక్కడ అప్పుడు 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేయటమే. రైట్ బీడ్స్ని లెఫ్ట్ బీడ్స్ని ఇలా తీసుకుంటామేనండి. ఇంకా ఇలా మరలా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 2 6 బీట్ ఫ్లవర్స్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ పైకి వచ్చేయండి. ఇలా ఈ బీడ్లోకి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. వన్ టూ త్రీ ఉన్నాయి. ఇలా అల్లికి వెళ్ళిపోవటమేనండి, పూర్తి చేయటమే. నేను చెప్తూ ఉంటా చూడండి. ఇట్లాగే నేను ఎలా వేస్తున్నాను వీడియో ఇంకా నా మాట ఇంకా వినండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇలా ఇదిగోండి ఇటు రైట్ కలుపుకుంటున్నాం. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం 1 బీడ్. ఇలా 1 ఈ 3 బీడ్స్ యాడ్ చేసాం. 1 2 3 ఉన్నాయి ఇక్కడ. మరలా ఇలా 2 బీడ్స్ మధ్యకు. ఇక్కడ ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం. 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం. ఇలా ఈజీగా ఉంది చూసారా. ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా నెక్స్ట్ ఈ బీడ్లో తీసుకొచ్చేయండి. 1 బీడ్ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి. ముందు ఇటు బీడ్స్ ఉన్నాయి కదండి, కలుపుతున్నాం. ఈ ఒక్క బీట్ తీసేసుకోండి. ఇలా ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా బయటకు వచ్చేసి మరలా పైకి తీసుకొచ్చేద్దాం. ఈ స్టెప్లో మీకు 3 6 బీట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది 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 3 వస్తాయి మనకి. చూసారు కదా. ఇలా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి పిచ్చు గూడు ఉంటుంది చూసారా, అలా ఉందన్నమాట ఇప్పుడు షేప్. ఓకే అండి. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాము. ఇలా పైకి తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొద్దాం. ఇలా మధ్యకు. ఇంకా ఈ కొంచెం ఉంది కదండి, దీన్ని కూడా పూర్తి చేసేద్దాం. ఓకేనా. ఇంకెక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇక్కడ ఎదురుంది చూసారా 6 బీట్ ఫ్లవర్లో 1 బీట్ తీసుకోండి. ఇలా ఇక్కడ ఉన్నాయి కదా ఈ 2 బీడ్స్, దీనిలో ఇలా నిదానంగా చూపించాను చూడండి. ఈ 2 బీడ్స్ చివర యాడ్ చేసాం. ఎదురు మనకి కనిపిస్తున్నాయి చూసారా, దీనిలో 1 బీడ్ తీసుకున్నాం. ఈ బీడ్ ఇలా ఒక 5 బీట్ ఫ్లవర్ వేసాం. నెక్స్ట్ కింద స్టెప్లోనూ 6 బీట్ ఫ్లవర్స్ వేసాము. ఇప్పుడు 5 బీట్ ఫ్లవర్స్ వేసాం. కొంచెం నిదానంగా తీసుకోండి, మనకి పడతా ఉంటాయండి. ఇలా పట్టుకుని ఇంకా ఇలా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా బయటకు వచ్చేసి మరలా 2 బీడ్స్ ఒక 5 బీట్ ఫ్లవర్ వేసాము. ఇంకొక 5 బీట్ ఫ్లవర్ వేస్తున్నాను చూడండి. 1 2 3 ఉన్నాయి.
2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఎదురుకుంది కదా ఈ బీడ్లోకి. ఓకే, నెక్స్ట్ మరలా బయటకు వచ్చేద్దాం 2 బీడ్స్లో నుంచి. ఇలా నెక్స్ట్ ఈ 2 బీడ్స్ బేస్ చేసుకుందాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 వేసాం. 5 బీడ్ ఫ్లవర్స్. ఇది లాస్ట్ అనమాట. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ. ఇది వేసి దీన్ని కూడా కలపాలి. ఈ ఫ్లవర్ను కూడా తీసుకురావాలి కదా. ఇక్కడ ఎదురు ఉన్నాయి కదా, ఇది కూడా దీనిలో నుంచి ఇలా తీసుకొచ్చేసి 1 2 3 4 లాస్ట్కి 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలండి. ఇలా ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇలా ఇంతేనండి. మీకు పైన 6 బీడ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 వస్తాయి. ఈ 6 బీడ్స్ని ఒక్కసారి కలిపేసేయాలి. ఇలా మొత్తం విడివిడిగా ఉంటాయి అన్నమాట. 6 బీడ్స్ మొత్తాన్ని కలిపేసేద్దాం. అసలు మీరు బీడ్స్ ఏమి యాడ్ చేయకుండానే 6 బీడ్స్ అనేవి వస్తాయి. ఎలా ఫిల్ చేసేసాం చూసారా. ఈ 6 బీడ్స్కే మనం హెడ్ పార్ట్ వేస్తాం. నెమలికి కిందకి తీసుకొచ్చేసేయండి. అక్కడ నాటు వేయద్దు. మనకి ఇక్కడ అడ్డం అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి మరలా నెక్ పార్ట్ వేసేది ఇక్కడే కాబట్టి నాటు ఇక్కడ వేయద్దు. కిందకి తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ వేయండి. ఇక్కడ వేసుకోండి. నాటు అనేది ఇంకొంచెం ముందుకు పోయినా తీసుకొచ్చేసుకోవచ్చు. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి చూసారా మన ఎదురుకి. అక్కడ వేసేయండి నాటు. ఇలా స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నాటు మాత్రం ఊడిపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది మరలా నెక్స్ట్ స్టెప్కి. ఓకేనా. ఇలా ఒక బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి కట్ చేసేద్దాం. ఓకే అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 6 బీడ్స్ అనేవి వచ్చాయి కదా. ఇలా పట్టుకుంటే మనకి పైన 6 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ హెడ్ పార్ట్ ఈజీగా ఉంటుంది అనమాట మీకు నేను చెప్పడానికి. 1 2 3 4 5 6 ఇక్కడ మాత్రమే హెడ్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం అయిపోయిందండి నెమలికి. ఇది అడుగు భాగము, ఇది నెమలికి పై భాగం, ఇది ఇలా సైడ్కి ఇలా ఉంటుంది. ఇలా వర్క్ చేస్తాం మనం. ఇక్కడ హెడ్ పార్ట్ వేస్తాం. ఇది వెనక భాగం. ఓకేనా. బాడీ పార్ట్లో మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నెక్ వస్తుంది కదా. నెక్స్ట్ వీడియోలో నెక్ వెళ్ళే విధానం షేర్ చేస్తాను. చూసారా, మొత్తం మనం బాడీ పార్ట్లో పెంచాలన్నా తగ్గించాలన్నా మనం ఈ వెనక భాగాన్ని మాత్రమే నెమలి అడుగు భాగంతోనే మనం సాధ్యమైంది. పెంచగలం. ఇక్కడ పెంచాం, ఇక్కడ తగ్గించాం. 5 వేసాం, 5 వేసాం, 6 5 ఇక్కడ 5 మరలా 4 బీట్ మెథడ్ ఉపయోగించాము. కలర్స్ చేంజ్ చేసాము. ఎన్ని చేసామండి ఈ నెమలి బాడీకి. టోటల్గా అయితే మనకి ఈ లుక్ వచ్చేసింది. ఓకేనా. ఇదండి పూర్తిగా అయితే మనకి ఇదిగోండి ఇక్కడ నుండి నెమలికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ నెక్ వరకు వేసాం. ఇక్కడ నెక్ను చూసారా, ఇది ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఇలా ఇలా ఉంటుంది. పెట్టి చూపిస్తే మీకు ఇది పై భాగము ఇక్కడ ఉంది కదా మెరూను. మనం ఇక్కడ డార్క్ పింక్ తీసుకున్నాం. ఈ ఎల్లో ప్లేస్లో గ్రీన్ తీసేసుకున్నాం. ఓకే అండి. ఇది నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అల్లుకున్న తర్వాత కామెంట్ చేయండి. మేము అల్లుకున్నాము అని చెప్పేసి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ప్లీజ్. ఒక లైక్ ఇచ్చేసి మేము అల్లుకున్నామని కామెంట్ చేసేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఓకేనా. ఈ వీడియో పార్ట్ 4 అనమాట. పూసలతో నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ 4. ఈ వీడియో అంతటితో ఎండ్ అయిపోద్దండి. క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 5లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.